హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నిన్ననే తిరుమల నుంచి వచ్చాం కదా, ఇంకా లడ్డు ప్రసాదం అయితే నిన్న పొంగల్ పెట్టి పూజ అయితే చేశాను. సరే, ఇక్కడ వచ్చేసి ఒక లడ్డు అయితే తీసుకున్నాను, చిన్నది. ఇంకా దాన్ని ఈ విధంగా పొడి పొడిగా చెయ్యాలి. మనం పావు లీటరు పాలు తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చేసి మనం గిన్నెలో పాలు అనేది బాగా కాగనిచ్చి దానిలో ఈ లడ్డూని పొడి చేసిన మిశ్రమాన్ని వేసుకోవటమే. మనకి ఇది వేసిన తర్వాత పాలు అనేది కలర్ చేంజ్ అవుతుంది. మనం ఆల్రెడీ జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అన్నీ వేస్తారు కాబట్టి ఇంకేమీ వేయని అవసరం లేదు. ఆవు నెయ్యే కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అనేది అవుతుంది. ఈ లడ్డూ పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. మీకు నచ్చినట్లయితే ప్రసాదంగా ఎవరన్నా ఇచ్చినా మనం వెళ్ళి తీసుకువచ్చినా ఈ విధంగా చేసుకోవచ్చు అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కొంచెం చెక్కబడ్డాక మనం ఒక బౌల్లోకి తీసుకోవటమే. ఇదిగోండి, కలర్ అనేది ఆవు నెయ్యి ఉంటుంది కదా లడ్డూలో, అందుకని ఈ విధంగా వచ్చింది. లడ్డూ పాయసం అనేది రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్.